సీఎం రేవంత్ రెడ్డిపై బ్యూరోస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ను విచారణకు పిలిచారంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటిది. ఇరిగేషన్ మీద కేసీఆర్ కు ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోనే సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికి ఉండదు. చివరకు ధర్మం న్యాయమే గెలుస్తుంది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని కేటీఆర్ తెలిపారు. నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మల్లనీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం. నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్